కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ చిలుకూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ తమను మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే అర్హత ఉన్న రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. PCS మాట్లాడుతున్నాం. మాకు రుణమాఫీ కాలేదు. CEO నిర్లక్ష్యం వల్ల కాలేదండి. ఆన్లైన్ చేయకపోవడం వల్ల మాకు కాలేదు. ఆయన నిర్లక్ష్యం వల్లనే మాకు రుణమాఫీ కాలేదు. 41 మందికి రుణమాఫీ కాలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నేను 4 సార్లు వచ్చిన బ్యాంక్ వచ్చి వాళ్ళు నవ్వుతుర్రు. బ్యాంకు వాళ్ళు రాసియలే లిస్టు. ఎప్పుడు తీసుకున్నాము? మేము తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఎంత అమౌంట్ తీసుకున్నాం? 50,000. మేము గత సంవత్సరం జూలై ఆగస్టు నెలలో ఈ రుణమాఫీ తీసుకున్నామండి. అయితే జూలై ఆగస్టు నుంచి తీసుకుంటే మన ప్రభుత్వం ప్రకటించినటువంటి డిసెంబర్ 9 కట్ ఆఫ్ కంటే ముందే మేము అందరం కూడా తీసుకున్నాం. అయినా కానీ వీళ్ళు ఏం చేశారంటే CEO అండ్ సిబ్బంది వీళ్ళు కనీసం మా యొక్క ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ చేయలేదు. వీళ్ళు ఆన్లైన్ చేయకపోగా ఏమంటారంటే మాకు సంబంధం లేదండి, వీళ్ళు డైరెక్ట్ DCCB నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మాకు సంబంధం లేదని చెప్పాడు. సో అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది? నువ్వు ఆన్లైన్ చేయకుండా DCCB నుంచి ఎలా తీసుకుంటారని నేను గట్టిగా అడిగితే, మేము కాదండి కోదాడ బ్రాంచ్ వాళ్ళు NDCCB వాళ్ళు ఆన్లైన్ చేయలేదని చెప్తున్నాడు. అతని దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి, మీ యొక్క PSCS చిలుకూరు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయమై నేను 10 దఫాలుగా ఇక్కడికి వచ్చాను, మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దీనికోసం నేను సూర్యాపేట కలెక్టరేట్ని గ్రీవెన్స్లో 9వ తారీఖుని రిపోర్ట్ చేయడం జరిగింది. 40 మంది రైతులు గ్రీవెన్స్లో పోయి రిపోర్ట్ చేశాం. రిపోర్ట్ చేస్తే అతను సంబంధిత DCO గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ DCO గారు 2 రోజులు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. వారంలో అయినా కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే మళ్ళీ మేమే ఫోన్ చేసి అడిగితే, ఫస్ట్ టైం మేము ఫోన్ చేసి అడిగితే ఫీల్డ్ ఆఫీసర్ని పంపించామంటే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ చేస్తే, లేదండి మేము ఎంక్వైరీ చేసాం, సర్వర్ ప్రాబ్లం ఉండటం వల్ల మీది ఆన్లైన్ కాలేదని చెప్పారు. నేను ఆ DCO గారిని ఒకటే అడిగాను, ఏమండి మొత్తం ఆన్లైన్ సిస్టమ్, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం ఉంటే 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, అంతేగాని 4-5 నెలలు అయితే ఉండదు కదా, మీరు ఎందుకు మీ యొక్క సిబ్బందిని వెనకేసుకొని వస్తున్నారు, వాళ్ళ మీద మీరు సరైన చర్య తీసుకోవాలంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారండి.